వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవోషనల్ ఛానల్. ఈరోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనం అందరం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాము. అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడని పండ్లు, కూరగాయలు ఏంటో, వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలు ఏంటో మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి అరటిపళ్ళు. అరటిపళ్ళు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేవు. వీటిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి. అరటిపళ్ళు ఆకృతి, పక్కత్వ కూడా దెబ్బతింటాయి. ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి. దానివల్ల వాటి రుచి కోల్పోతాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్ళు నిల్వ ఉంచకపోవడమే మంచిది. రెండోది వచ్చేసి వెల్లుల్లి. వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శిలీంధ్రాలు, ఫంగస్ వృద్ధి చెందుతాయి. ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం అంత మంచిది కాదు. వెల్లుల్లి ధరలు కూడా ఈ మధ్యలో వెల్లుల్లంత ఘాటుగా ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసి ఉల్లిపాయలు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని రిఫ్రిజిరేటర్లో కొందరు నిల్వ చేస్తుంటారు. ఫలితంగా ఉల్లిపాయలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది. దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి. అందువల్ల ఉల్లిని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి. కొంతమంది కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో ఉంచుతారు. దానిలో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల అవి విషపూరితం అవుతాయి. వాటిని వాడకపోవడమే మంచిది. ఫోర్త్ వన్ వచ్చేసి తేనె. తేనెలో నీటి శాతం తక్కువ, ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది. ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు. కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది స్ఫటికీకరణం చెందవచ్చు. దీనివల్ల తేనె దానిలో ఉండే సహజత్వం, పోషకాలు కోల్పోతుంది. ఇంకో విషయం ఏంటంటే తేనెకు ఎప్పుడు కానీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి బంగాళదుంపలు. బంగాళదుంపల్లో అధికంగా స్టార్చ్ ఉంటుంది. ఇవి చల్లని, చీకటి, పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి. శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది. అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి టమోటాలు. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. విటమిన్ సి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. సెవెంత్ వన్ వచ్చేసి కాఫీ గింజలు. కాఫీ గింజలకు పరిసరాల నుంచి తేమ, వాసనలను గ్రహించే లక్షణం ఉంది. అయితే వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వీటి రుచిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎయిత్ వన్ వచ్చేసి కోడిగుడ్లు. చాలామంది కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుతారు. కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం ద్వారా లోపలి భాగం పాడైపోయి పైన ఫంగస్ లాగా వస్తుంది. పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్లో ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మరియు సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఎంతో సపోర్టుని ఇస్తుంది.